భర్త వెన్నంటి ఎన్ని కష్టాలెదురైనా ప్రేమతో తోడుండే భార్య. ఇలాంటి నీతి కనిపిస్తుంది. ఈ తరం మగపిల్లలు, ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు దాన్ని ఫాలో అయితే మొగుడు పెళ్ళాలు ఏ గొడవ లేకుండా హాయిగా కాపురం చేసుకుంటారు. వీడు ఇండైరెక్ట్ గా నాకే సెటైర్ వేశాడు. అందరూ ఉన్నారని సైలెంట్ గా ఉన్నాను, కానీ లేదంటే తాట తీసేదాన్ని. ఆలస్యం అవుతోంది, త్వరగా విగ్రహాలను తీసుకురావాలి. విగ్రహాలు తీసుకోండి, వెళ్దాం. జగదానాయక రఘురామనే జగదాపాలక. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. తాళిబొట్టు ఎక్కడా? శ్రావ్య, రామరాజు, మీకు కొత్తగా పెళ్ళయింది. మీ చేతుల మీదుగా ఈ తాళిని పూజ దగ్గర పెట్టండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ఇప్పుడేం చేయాలి పంతులు గారు? స్వామివారికి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు అలంకరించాలి. బావగారు, బావగారా? ఇదేం పిలుపు కొత్తగా? జ్యోతి నాకు అక్క కదా, అక్క మొగుడు బావా. దానికి గౌరవం జోడించి బావగారు అంటున్నాను. ఏమంటావక్క? అంతే కదా? అంతే, అంతేగా. ఈ రోజు నుంచి మిమ్మల్ని బావగారు అనే పిలుస్తాను. బావగారు. అమ్మా, పట్టు వస్త్రాలు అలంకరించండి. కొద్దిసేపట్లో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభిద్దాం. అమ్మా, వడపప్పు పానకం తయారు చేశారా? లేదు పంతులు గారు, ఇప్పుడే రెడీ చేస్తాను. మీరు వెళ్ళి ఆ పని చూడండమ్మా. అలాగేనండి. వదినా, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. ఇక్కడ ఏం కావాలో నువ్వు చూసుకో. సరే వదినా. రండి, రండమ్మా. అయ్యో, జాగ్రత్తమ్మా. వయసు పైబడింది కదమ్మా, కాళ్లల్లో సత్తువ తక్కింది. రాముడి కళ్యాణం చూడకపోతే వెలితిగా ఉంటుందని ఎండగా ఉన్నా ఓపిక చేసుకునొచ్చాను. సంతోషమమ్మా, రండి కూర్చోండి.